హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మంచి టేస్టీగా పిల్లలకు ఎంతో ఇష్టమైన కేక్ అండి. నో ఎగ్, నో మైదా, నో షుగర్ అండి. మన ఇంట్లో ఓవెన్ లేకపోయినా, బీటర్ లేకపోయినా చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోటి హెల్తీగా పిల్లలకి కేక్ చేసి పెట్టొచ్చండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి బెల్లము గోధుమ పిండితోటి కేక్ తయారు చేసుకుందామండి. చాలా ఫఫీగా చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇప్పుడు ఆ కేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ప్రీహీట్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి మందంగా ఉండే గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్టాండ్ పెట్టుకోండి. నా దగ్గర హైట్ స్టాండ్ లేదనేసి ఒక చిన్న స్టాండ్ వేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టుకున్నానండి. దీన్ని ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద ప్రీహీట్ చేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకోండి. ఇది ప్రీహీట్ అయ్యేలోపు మనం మిగతాది రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఒక 1/2 కప్పు బెల్లం వేసుకోవాలండి. 1/2 కప్పు కంటే ఎక్కువ 1/2 కప్పు బెల్లం వేసుకొని బెల్లంని కొంచెం మెత్తగా చేసుకోవాలి. అందులోనే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఒక 1/2 కప్పు వేసుకోవాలండి. పల్లి నూనె ఇలా కాకుండా సన్ఫ్లవర్ కానీ లేదంటే గోల్డ్ రప్ కానీ ఇలాంటిది వేసుకోవాలి. అందులోనే ఒక 1/2 కప్పు పాలు వేసుకోండి. కప్పు అయితే ఫుల్ కప్పు పడతాయండి. ఇప్పుడు నేను మిగతావి తర్వాత వేస్తాను. ఇప్పుడు అందులో 1/2 కప్పు వేసుకొని ఇందులోనే ఒక 2 ఇలాచీలు వేసుకొని దీన్ని బాగా ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా పట్టుకోండి. అప్పుడే మనకు మంచిగా మిక్సీ అవుతుంది. అప్పుడు కేక్ కూడా మంచి ఫ్లఫీగా వస్తుందండి. ఇలా పట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. ఒక బౌల్లో వేసుకొని ఒకసారి బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసినా కూడా రాదు అనే డౌట్ లేకుండా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి అండి. గోధుమ పిండి కంపల్సరీ జల్లించుకోవాలి. నేను ఆల్రెడీ జల్లించుకున్న పిండిని వేస్తున్నాను. కంపల్సరీ జల్లించుకొనే వేసుకోవాలి. పిండి అనేది బరగ్గా ఉండొద్దు. ఏ పిండి తీసుకున్నా కానీ ప్యాకెట్ అయినా పొడి పిండి అయినా చక్కగా జల్లించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా దీంతో కలుపుకోవాలండి. బీటర్ లేకపోయినా మామూలుగా గరిటతో అయినా కలుపుకోవచ్చు, లేదంటే ఇలాంటి విస్పర్తో అయినా కలుపుకోవచ్చు అండి. 1 వేలోనే కలుపుకోవాలండి. మనకు ఎలా అంటే అలా కలపకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నలాగా ఓన్లీ 1 వేలోనే కలుపుకుంటే మనకు అప్పుడు కేక్ అనేది బాగా పొంగుతూ వస్తుందండి. మీరు అటు ఇటు కలిపితే సరిగా రాదు. ఇప్పుడు గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు చూసుకుంటే పాలు కొంచెం వేసుకొని మనం ఆల్రెడీ 1/2 కప్పు వేసాం కదా, మిగతా ఇప్పుడు కొంచెం చూసుకుంటే మనం కలుపుకునే దాన్ని బట్టి మళ్ళీ ఒకేసారి వేసుకున్నామంటే పిండి అనేది జారుగా అయిపోయింది. అలా కాకుండా కలుపుకుంటూ వేసుకోండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు కేక్ అనేది బాగా పొంగుతుంది. మనం ఓవెన్ లేకుండా స్టవ్ మీద చేసుకుంటున్నాం కాబట్టి ఎంత బాగా కలుపుకుంటే మనకు కేక్ అనేది అంత బాగా వస్తుందండి. చూడండి, పిండి అనేది ఈ విధంగా రావాలండి. మాకు కొంచెం ఇలా జారుగా రావాలి. మనం ఇలా గరిటెతోటి ఇలాగంటే జారుగా వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు నేను అందులోకి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేస్తున్నా. మీ దగ్గర ఫ్రూటీ ఇలాంటివి ఏమున్నా వేసుకోవచ్చండి. ఇప్పుడు కేక్ వేసుకోవడానికి నేను ట్రే తీసుకున్నా. మీ దగ్గర ట్రే లేకుండా ఒక మందపాటి గిన్నె తీసుకొని దానికి ఆయిల్ రాసుకొని బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ లేదు అనుకుంటే ఆయిల్ రాసుకొని దానిపైన మైదా పిండి స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోయిద్దండి. నేను బటర్ పేపర్ వేసుకున్నా. ఉంటే బటర్ పేపర్ వేసుకుంటేనే మనకు కింద అంటుకోకుండా చాలా నీట్గా కేక్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా వేసిన తర్వాత మొత్తం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇది కలిపి పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత నేను ఇందులో వేసేస్తున్నాను. ఒకసారి మళ్ళీ వేసేటప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేసేసుకోండి. కేక్ బౌల్లో మొత్తం వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా ట్యాప్ చేసుకోండి. అప్పుడు ట్యాప్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే మొత్తం పోతాయండి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. చక్కగా ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు మనకు తగులుతూ చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మంచిగా ఇంకా ఫ్రూటీలు కానీ ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలా నేను అన్నీ కట్ చేసుకొని ఇలా మొత్తం నిండుగా వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి మొత్తం అందులోకి ఇంకిపోతాయి. ఇప్పుడు మనం ప్రీహీట్ అయిపోయి ఉంటుంది కదా, దీని మీద మనం రెడీ చేసుకున్న ఇది బౌల్ పెట్టేసుకోవాలి. కొంచెం వెడల్పాటిది తీసుకుని మనం పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. చెయ్యి కాలకుండా ఉంటుంది. ఆల్రెడీ గిన్నె కాలుతూ ఉంటుంది కాబట్టి ప్రీహీట్ చేసినప్పుడు మనకు కాలకుండా ఉంటుంది. అందుకే కొంచెం వెడల్పాటిది తీసుకోండి. ఇలా పెట్టుకొని ఒక 40 to 45 మినిట్స్ కంపల్సరీ చిన్న మంట మీద మాత్రమే బేక్ చేసుకోవాలని. మీకు అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తుంది. ఇలా ఒక టూత్ పిక్తో కానీ లేదంటే ఒక చాక్తో కానీ టెస్ట్ చేసుకోండి. మొత్తం మధ్యలో చుట్టుపక్కల కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి. మనకు ఏమి అంటుకోలేదంటే
కేక్ అనేది పర్ఫెక్ట్గా బేకింగ్ అయినట్టు అండి, బేక్ అయినట్టు. ఇలా తీసేసిన తర్వాత వెంటనే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేసుకోవాలండి. ఆ తర్వాత మనం రిమూవ్ చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. బటర్ పేపర్ వేసాం కాబట్టి మనకు ట్యాప్ చేయకపోయినా ఈజీగా ఇలా బోర్లియగానే వచ్చేస్తుందండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నామంటే చూడండి చక్కగా బటర్ పేపర్ కూడా తీసేసాను. కేక్ అయితే సూపర్గా వచ్చిందండి. చేసిన 10 నిమిషాలలోనే మా పిల్లలు మా వారు చక్కగా తినేశారు. చాలా చాలా బాగుందండి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. మన ఇంట్లో ఉండే రెండు వస్తువులతోటి హెల్దీగా, అందులో బెల్లం అండి, షుగర్ కంటే బెల్లం చాలా బెస్ట్. ఆర్గానిక్ బెల్లం కానీ ఇంకా తాటి బెల్లం కానీ వేసుకుంటే కానీ సూపర్గా ఉంటుందండి. చూడండి చాలా చాలా బాగా వచ్చింది. అంతేనండి. కేకు గోధుమ పిండి బెల్లంతో కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ న్యూ ఇయర్కి మీ ఇంట్లో చేసుకొని పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తూ నైట్ ఇలా చేసేసి కేక్ కట్ చేసేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.